ఇప్పుడు మనము రిషికేష్లోనే ద బెస్ట్ సన్ రైజ్ పాయింట్ అయినా కుంజాపురి సన్ రైజ్ పాయింట్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చాలా బాగుంటుందంట. పైగా మనకు అక్కడ కుంజాపురి శక్తిపేట అమ్మవారు అయితే ఉంటారనమాట. సో నేను ఇప్పుడు దారిలోనే ఉన్నాను, మధ్యలో ఉన్నాను అనమాట. ఇక్కడ ఒక వ్యూ పాయింట్ బాగుందని చెప్పి ఆగాను. సో నేను రిషికేష్ ద బెస్ట్ ప్లాన్ చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ముందు లొకేషన్స్ అన్నీ చూడండి, తర్వాత మీకు హోటల్స్ ఎక్కడ తీసుకోవాలి, రిషికేష్లోని ఏ ఏరియాలో తీసుకోవాలి, మీరు ఎలా ట్రావెల్ చేయాలి, మీకు బడ్జెట్ ఎంత, మొత్తం క్లియర్ కట్గా మీకు మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఇప్పుడు మనకి సన్ రైజ్ పాయింట్కి కూడా లేట్ అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా వెళ్ళాలి. సో వీడియోని అయితే ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకెళ్దాం పదండి. సో సన్ రైజ్ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. ఇంకా పార్కింగ్ అక్కడ ఉంది. మనం ఇలా ఇప్పుడు నడుచుకుంటూ పైకి వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్ళాలి పైకి. శ్రీ కుచాదేవి సిద్ధ శక్తిపీఠ. ఫైనల్లీ సన్ రైజ్ పాయింట్కి వచ్చాం. ఆగకుండా ఎక్కడం వల్ల చాలా ఆయాసం వస్తుందన్నమాట. నాకు తెలిసి సమ్మర్ కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తున్నట్టుంది, వింటర్ అయితే కొంచెం లేట్గా వస్తుంది అనమాట. చూడండి, మనం ఆ రోడ్లోంచి వచ్చాం అలాగా, ఆ కొండ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. రిషికేష్ కనిపిస్తుంది, కొండలు. సన్ రైజ్కి ఇంకా కొంచెం ఎర్లీగా రావాలి. సన్ రైజ్ అయితే అయిపోయింది. చూడండి, మేఘం అడ్డొచ్చింది, సన్ అయితే పైకి వచ్చాడు అనమాట. ఆ మేఘం అడ్డు తప్పిందంటే సమ్మర్ కాబట్టి చాలా దారుణంగా కొడుతుంది ఎండ. నైస్. ఇంకా ఇదే టెంపుల్ మీకు టెంపుల్ కూడా తీసి పెడతాను చూడండి. వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. సో అది అమ్మవారి టెంపుల్. దర్శనం అయితే అయిపోయిందనమాట. మ్యాటర్ ఏంటంటే అమ్మవారు లోపల వచ్చేసరికి విగ్రహ రూపంలో లేరనమాట, ఒక రాయి రూపంలో అయితే పెట్టారు. మనం ఏంటంటే లోపల అంత కనిపించట్లేదు, అంత దీనిగా కొంచెం చూస్తే తప్పించి కానీ కనిపించట్లేదు అనమాట. బాగా కిందకున్నారు, లోపలికున్నారు. సో మంచిగా ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయిందనమాట. మార్నింగ్ ఎవ్వరు లేరు, ఖాళీగా ఉన్నారు. జస్ట్ ఒక 5-6 అలా వచ్చారనమాట, అంతే. సో ఇప్పుడు వచ్చేసరికి మనము రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళబోతున్నాము. రిషికేష్ పెట్టింది పేరు రివర్ రాఫ్టింగ్కి, మామూలుగా ఉండదు. సో ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. గంగా నదిలోని రివర్ రాఫ్టింగ్. సో హైలైట్ ఉంటుంది. సో నేనైతే మంచి ఎక్సైటెడ్గా ఉన్నాను. సో పదండి ఇంకెళ్దాం రివర్ రాఫ్టింగ్కి. ఇప్పుడు మనము రివర్ రాఫ్టింగ్ చేయడానికి ఆఫీస్కి వచ్చామన్నమాట. అంటే ఇలాంటి ఆఫీసులు రిషికేష్లో చాలా అంటే చాలా ఉంటాయి. ఇదనే కాదు, అసలు ఎన్ని ఉంటాయో కూడా మీరు ఇమాజిన్ చేయలేరు. అన్ని ఆఫీసులు అయితే ఉంటాయన్నమాట. మ్యాటర్ ఏంటంటే మనము ఇక్కడ ముందుగా బుక్ చేసుకోవాలన్నమాట. సో మనకి 16 కిలోమీటర్లు వచ్చేసరికి 500, మీకు 22 కిలోమీటర్లు కూడా ఏదో ఉంది, అది 800 ఛార్జ్ చేస్తారనమాట. మీరు వీక్ డేస్లో మాత్రమే ఈ రేటు. మీరు వీకెండ్లో వచ్చారనుకోండి 500 కాస్త 800 అవుద్ది, 800 కాస్త 1200 అలాగ అవుతుంది అనమాట. సో మీరు వీక్ డేస్లో వచ్చినప్పుడు కూడా కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు. మీరు 16 కిలోమీటర్లకి మీరు 500కి మించి అయితే ఎక్కువ అవుద్ది అనమాట. మీరు బుక్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఇలాగే ఈ వెహికల్లోని వాళ్ళే తీసుకెళ్తారు. రివర్ రాఫ్టింగ్కి తీసుకెళ్ళి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సేమ్ ఇదే ఆఫీస్ దగ్గర అయితే దించేస్తారనమాట. సో మీకు ఇంకా అడ్వెంచర్స్ కావాలంటే చాలా అడ్వెంచర్స్ ఉంటాయి ఇక్కడ. బంగీ జంపింగ్ ఉంటుంది, స్వింగింగ్ ఉంటుంది, రివర్స్ జంప్ ఉంటుంది, చాలా ఉంటాయి అనమాట. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్. నేనైతే మిగతా అడ్వెంచర్స్ అయితే చేయట్లేదు అనమాట. రివర్ రాఫ్టింగ్ అనేది ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ చాలా ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి సో రివర్ రాఫ్టింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. సో అది ఇంకెళ్దాం పదండి.
వచ్చాము రివర్ రాఫ్టింగ్ ప్లేస్కి. అయితే ఇంకో బోట్స్ అవన్నీ అరేంజ్ చేస్తున్నాడు అనమాట. ఇదే రివర్ రాఫ్టింగ్ ప్లేస్. ఇక్కడ నుంచే మనకి రివర్ రాఫ్టింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి రివర్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. అండ్ సేఫ్టీ పర్పస్ అయితే బాగానే ఉంది. హెల్మెట్ అది ఇచ్చాడు. నెక్స్ట్ లైఫ్ జాకెట్ అయితే చాలా క్వాలిటీగా ఉందన్నమాట. కరెక్ట్గా ఫిట్ అయ్యి మంచి క్వాలిటీగా ఉంది, డ్యామేజ్డ్ అవి లేకుండా. సో సేఫ్టీ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర మొబైల్స్ అవి ఉంటాయి కదా, ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేయండి అనమాట. వాళ్ళు మొత్తం ప్యాక్ చేసి మీకు మళ్ళీ తర్వాత రివర్ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తారనమాట. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాను. రిషికేష్ రివర్ రాఫ్టింగ్కి పెట్టింది పేరు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మనకి వాటర్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఇంకా మీరు ఈ టైంలో వస్తే కనుక ఇలానే ఉంటుంది. సో నేను వచ్చేసరికి మే 28వ తారీఖు అనమాట నేను రివర్ రాఫ్టింగ్ చేస్తున్నది. సో మీరు ఒకవేళ రివర్ రాఫ్టింగ్ కావాలి రిషికేష్ అనుకుంటే కనుక జాన్ ఎండింగ్, ఫిబ్రవరి, మార్చ్ బెస్ట్ మంత్స్ అనమాట. సో ఇప్పటి నుంచి ఇంకా వాటర్ అయితే ఇలాగే ఉంటుంది. సో అది ఇప్పుడైతే రివర్ రాఫ్టింగ్ చేద్దాం పదండి. स्टॉप। चलो 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 चलो, अभी खत्म नहीं हुआ। स्टॉप स्टॉप, रुक जाओ। स्टॉप स्टॉप स्टॉप। हेलो बस, మజా ఆ గయా, రాఫ్టింగ్ రివర్ మధ్యలోంచి నీటిలోకి తోసారనమాట. వాళ్ళే తోస్తారు. నిజంగా చెప్తాను, చాలా ఏంటంటే అంటే మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో అది వీడియో తీయలేదన్నమాట. అసలు గోప్రో లోపల పెట్టాడు. రిస్క్. నేను అన్నాను పర్వాలేదు, నా గోప్రో పోయినా పర్వాలేదు అంటే, నీ గోప్రో ఎవరికి కావాలి, పోతే ఏంటి లేకపోతే ఏంటి, నీతో పాటు 5గురు ఉన్నారు, వాళ్ళకి రిస్క్ కాబట్టి నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. సో అసలు మెయిన్ పార్ట్ అంతా అయిపోయింది అనమాట. వీడియో తీయలేకపోయాను. బట్ డెఫినెట్గా రిషికేష్లో ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను బోట్ తాడు పట్టుకోలేను, తాడు వదిలేసాను. హైలైట్ ఎక్స్పీరియన్స్. జై గంగా మాత. సో అయిపోయింది రివర్ రాఫ్టింగ్. చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చామన్నమాట. సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు 16 కిలోమీటర్ అన్నారు కానీ నాకు తెలిసి ఒక 12-13 ఉంటుంది. బట్ నిజంగా చెప్తున్నాను, చాలా వర్త్. 500కి చాలా అంటే చాలా వర్త్ అనమాట. సో అది ఇప్పుడు మళ్ళీ మన రూమ్ ఎక్కడే అనమాట. వీళ్ళే తీసుకెళ్ళిపోతారు. ఆఫీస్ ఎక్కడైతే మిమ్మల్ని పికప్ చేసుకున్నారో మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి ఇక్కడ నుంచి వెహికల్లోని డ్రాప్ చేసేస్తారనమాట. పదండి హాస్టల్కి వెళ్తే నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం. ఇప్పుడు మనమైతే రిషికేష్లోని సీక్రెట్ వాటర్ ఫాల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. చూడొచ్చు వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలోనైతే చాలా బాగుంటుంది అనమాట. ఇలా మీకు మధ్యలో చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. సరే ఇంక వెళ్దాం పదండి. ఇదే సీక్రెట్ వాటర్ ఫాల్స్. నాకైతే చాలా చాలా నచ్చింది. చూడొచ్చు మంచిగా చెట్టు నీడలో వాటర్ ఫాల్స్ ఉంది. పైగా ఇక్కడ చూడొచ్చు స్విమ్మింగ్ పూల్ లాగా ఉందన్నమాట. హ్యాపీగా అందులో ఫుల్గా చిల్ అవుతూ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని పాట్నా వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్తాను. ఆ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. సో పదండి మనం పాట్నా వాటర్ ఫాల్కి అయితే వెళ్దాం. పాట్నా వాటర్ ఫాల్కి అయితే వచ్చాము.
జస్ట్ పక్కనే వాటర్ ఫాల్, ఇంకో పార్కింగ్ ఇది అనమాట. స్కూటీ ఉంది కాబట్టి 20 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. వెహికల్ ఏం లేకపోతే ఛార్జ్ ఏం లేదు. సో స్కూటీకి అయితే 20 రూపాయలు ఛార్జ్ చేశారనమాట. సో ఇంకా ఇదే, సో పైకి వెళ్ళాలన్నమాట. జస్ట్ చిన్న ట్రెక్కింగే అనుకుంటున్నాను, చిన్న ట్రెక్కింగ్ అని కిందని చెప్పారు. సో పదండి వెళ్దాం. ఇంకా కిतना दूर है भैया? और आधा घंटा लगेगा कुछ। అర్ధ గంట లాగేగా? ఓ అరగంట పడుతుందంట ట్రెక్కింగ్. చూద్దాం. ఇప్పటికి మనము ఒక 1/2 కిలోమీటర్ అలా ట్రెక్కింగ్ చేసి ఉంటాం అనమాట. ఇక్కడ ఒక షాప్ ఉంది, మనోడిని అడిగితే ఇంకా 15 నిమిషాలు జర్నీ ఉంది అని అంటున్నాడు. మరి దూరం ఎంత తెలియదంట, 15 నిమిషాలు పడుతుంది అంటున్నాడు. ట్రెక్కింగ్ చూసుకుంటే చూడండి, పైకి ఉందన్నమాట. జిగ్జాగ్ పైకి వెళ్ళాల్సి వస్తుంది. కొంచెం కష్టంగానే కనిపిస్తుంది, కానీ జర్నీ మాత్రం, ట్రెక్కింగ్ మాత్రం చాలా బాగుంది. చూడండి వాటర్ ఎలాగొస్తుందో పైనుంచి. ఆ పాట్నా వాటర్ ఫాల్ దగ్గర నుంచి వాటర్ అంతా వస్తుందేమో. ఇక్కడేమో ఈ షాప్ అతను మంచి యూనిక్గా బిజినెస్ టాక్టిక్స్ బాగుంది. ఇక్కడ వాటర్ మధ్యలోని చూడండి ఈ చెక్కలు వేసాడనమాట. ఇక్కడ కూర్చోవచ్చు, మనం ఆర్డర్ ఇస్తే ఇక్కడ కూర్చొని హ్యాపీగా చిల్ అవుతూ వాటర్ చల్లగా ఉంటుంది. సో హైలైట్ ఉంటుంది అనమాట. సో ఒక 5 నిమిషాలు ఇక్కడ ఆగి ఎక్కుతాను, ఎందుకంటే కొంచెం పైకి జిగ్జాగ్ అప్పుగా ఉంది కదా. సో అది ఒక 5 నిమిషాలు ఆగి వెళ్దాం. ఫైనల్లీ వాటర్ ఫాల్కి అయితే వచ్చామన్నమాట. సో అదే వాటర్ ఫాల్ చూడండి. సో వాటర్ ఫాల్ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకో సడన్గా మనకి అరకులోని కటిక వాటర్ ఫాల్ గుర్తొచ్చింది. సో చూడొచ్చు డ్రిజిలింగ్ ఎలా పడుతుందో చూడండి. జంగిల్ బుక్లోని మనోడు టార్జన్ జారుతాడు కదా, సో అలా ఉందన్నమాట. పుట్టగొడుగుల్లాగా ఉండి వాటర్ని అంతా స్ప్రెడ్ చేస్తుంది. చుక్క అలా పడుతుందన్నమాట. సో నైస్, సూపర్ వాటర్ ఫాల్. ఓకే, ఇటువైపు ఇంకోటి ఉంది, ఇటువైపు. వావ్, నిజంగా చాలా బాగుంది. హైలైట్ వాటర్ ఫాల్. నిజంగా వర్త్ ట్రెక్కింగ్ వర్తబుల్. సో వావ్, నైస్, సూపర్. ఇదంతా రాయ, స్టోన్ మీద నుంచి భలే పడుతుంది అబ్బా, చల్లగా మన మీద పడుతుంది డ్రిజిలింగ్. ఇదిగో కింద నుంచి వ్యూ ఇలాగ ఉందన్నమాట. చూడండి ఆ గ్రాస్, అడవులు, ఆ అడవులు చెట్ల మీద నుంచి చెట్లు అడ్డొచ్చాయన్నమాట. చెట్లు అడ్డు రావడం వల్ల స్ప్రెడ్ అయింది వాటర్ ఫాల్. సూపర్, నైస్. ఇంకా ఇలా కిందన స్నానం చేయొచ్చు అనమాట. వీళ్ళందరూ ఇలా స్నానం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు ఈజీగా. ట్రెక్కింగ్ అయితే పెద్ద కష్టమేం లేదులే, ఓకే నార్మల్ చేసేయచ్చు ఈజీగా. జస్ట్ నాకు తెలిసి 1 కిలోమీటర్ పైన ఒక 1200 మీటర్లు అలాగ ఉంటుంది అంతే. వాటర్ ఫాల్ మాత్రం చాలా బాగుందబ్బా, నైస్, సూపర్. సో అది వాటర్ ఫాల్ చూసారు కదా. సో అది ఇటువైపు ఏంటంటే మనకి షాప్స్ అవి ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ ఏమైనా తెచ్చుకోకపోయినా ఏం పర్వాలేదు, మనకు అన్ని దొరుకుతున్నాయి. అంటే ఫుడ్ కావాలంటే ఓన్లీ మ్యాగీ దొరుకుతుంది, తాగడానికి అయితే అన్ని దొరుకుతాయి అనమాట. సో అది ఇంకెళ్ళిపోదాం, అయిపోతుంది టైం. ఇప్పుడు మనము సన్సెట్ పాయింట్కి వెళ్ళాలన్నమాట. సో సన్సెట్ చాలా బాగుంటుంది, వెళ్దాం పదండి. సో ఇప్పుడు మనము క్యార్కి సన్సెట్ పాయింట్ దగ్గర ఉన్నాం అనమాట. చూసుకోవచ్చు, ఇదే సన్సెట్ పాయింట్. అంటే బేసిక్గా ఇంకా దీనికన్నా కొంచెం కిందన ఉంటుంది అనమాట సన్సెట్ పాయింట్. కాకపోతే పైన మనకి ఇలా కెఫే అదే ఉంటుంది అనమాట. మనం ఇక్కడ స్టే అది అరేంజ్ చేసుకోవచ్చు నైట్ కావాలంటే.
సో ఇక్కడ మేము ఇంకా కొంచెం పైకి వచ్చానమాట, పై సన్సెట్ చూడడానికి. సో ఇదే సన్సెట్ పాయింట్. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇంకొకటి ఇక్కడ నుంచి రిషికేష్ మొత్తం కనిపిస్తుంది చూడండి. లెఫ్ట్ సైడ్ మొత్తం రిషికేష్ కనిపిస్తుంది, ఇటు సైడ్ హిల్స్ అవన్నీ. సో ఇంకో పైన ఇలా ఉందన్నమాట. ఇటువైపు మాత్రం హైలైట్గా ఉంది వ్యూ. గంగా నది మధ్యలోని రిషికేష్ ఎలా కనిపిస్తుందో, పాములాగా మెలికలు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి హైలైట్ ఉంది నిజంగా వ్యూ ఇక్కడ నుంచి. నైస్. సో ఇది రిషికేష్ నైట్ వ్యూ అనమాట. నైట్ వ్యూ చూసుకుంటే ఇలా ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ మీకు ఇంకొకటి అక్కడ మీకు లైట్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అది సీతా బ్రిడ్జ్ అనమాట, సీతాజుల అంటారు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి మీకు ఆ లైటింగ్ అది చూపిస్తాను. సో రిషికేష్ నైట్ వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. సో నైస్. ఇదే జానకి సేతు. అంటే దీనికి చరిత్ర అని ఏమీ లేదు, జస్ట్ రివర్ క్రాస్ చేయడానికి అయితే 3 బ్రిడ్జిలు నిర్మించారనమాట రిషికేష్లోని. దానికి సీత, రామ, లక్ష్మణ అని అయితే పేర్లు పెట్టారనమాట. సీతా బ్రిడ్జ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నైట్ టైం లైటింగ్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే బ్రిడ్జ్ బయట నుండి మాత్రమే బాగుంటుంది, బ్రిడ్జ్ మీద నడిస్తే అంతగా నచ్చదు మనకి. ఇదే రామ్జుల, రామసేతు అని కూడా పిలుస్తారనమాట. చెప్పాను కదా చరిత్ర ఏం లేదు, జస్ట్ గంగా నది క్రాస్ చేయడానికి కట్టారు అంతే. ఇప్పుడు మనం భూతనాథుడిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఈ బ్రిడ్జ్ దాటి 1 కిలోమీటర్ వెళ్తే టెంపుల్ అయితే వచ్చేస్తుంది. స్టార్టింగ్లో శివలింగం ఉందన్నమాట. ఇప్పుడు మనము 200 మెట్లు ట్రెక్కింగ్ చేయాలి. ఇప్పుడు మనమైతే భూతనాథుడి ఆలయంకి వచ్చామన్నమాట. రిషికేష్లోనే బాగా ఫేమస్ టెంపుల్. చూసుకుంటే చూడండి, మనకి 5 ఫ్లోర్లు కనిపిస్తుంది కదా, ఇంకా పైన 5 ఫ్లోర్లు ఉందన్నమాట. మొత్తం 10 ఫ్లోర్లు. 10వ ఫ్లోర్లోనైతే భూతనాథుడు ఉంటాడనమాట. సో టెంపుల్ స్టార్టింగ్ చూసుకుంటే ఇలా ఉంది. సో వెళ్దాం పదండి, పైకి వెళ్ళి చూపిస్తాం. ఇప్పటికి మనము 5 ఫ్లోర్లు ఎక్కామన్నమాట. చూసుకోవచ్చు భూతనాథుడు మనకి పైన 10వ ఫ్లోర్లో ఉన్నాడనమాట. ఇప్పుడు మనము ఈ 5 ఫ్లోర్లు అయితే ఎక్కాలి. సో ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటే మాత్రం చాలా బాగుంది, గంగానది ఒడ్డు కనిపిస్తుంది అనమాట. పైగా ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి రిషికేష్ మొత్తం చూడొచ్చు. ఇంకా మనం 10వ ఫ్లోర్ ఎక్కామంటే కనుక ఇంకా బాగా కనిపిస్తుంది. చూడొచ్చు ఇటువైపు మొత్తం, ఇటువైపు హిల్స్ అనమాట, కొండలు, మొత్తం నేచర్ మధ్యలోని. ఈవినింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఏంటంటే 12 నుంచి 4 మాత్రమే, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేస్తారంట. మరి ఎందుకో తెలియదు, 4 గంటలే. అంత రెస్ట్రిక్టెడ్ ప్లేస్ కూడా ఏం లేదు. మనం ఏంటంటే రోడ్డు దగ్గర నుంచి మనము ఒక 100-150 మీటర్స్ కొంచెం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ట్రెక్కింగ్ అంటే పెద్ద కష్టంగా ఏమి ఉండదు, సో ఈజీగానే వచ్చేయచ్చు మనం. సో అది పైకి వెళ్ళి అయితే నేను మీకు భూతనాథుడిని చూపిస్తాను. ఈయన భూతనాథుడు, దర్శనం చేసుకోండి. సో అయిపోయింది, రిటర్న్ అయితే వచ్చేస్తున్నాను అనమాట. భూతనాథుడు అని ఎందుకు అంటారంటే ఈ దెయ్యాలు, భూత గణాలకు అందరికీ అధిపతి అనమాట. అంటే ఈ భూతాలంటే మనకి దెయ్యాలు, పిశాచాలు, కిన్నెరలు ఇలా ఉంటాయి కదా, వీటన్నిటికి శివుడు నాథుడు అనమాట. సో అందుకు మనం భూతనాథుడు అని అయితే పిలుస్తామంట. వీళ్ళందరికీ అధిపతి. సో అది ఇప్పుడు మనము లక్ష్మణ్ జులా దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఇంకో లక్ష్మణ బ్రిడ్జ్, అదే బ్రిడ్జ్. మ్యాటర్ ఏంటంటే పాత బ్రిడ్జ్ పాడైపోయిందనమాట. సో కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. సో ఇంకో అటువైపు వచ్చేసరికి మనకి త్రయంబకేశ్వరుడు ఉంటాడనమాట. చూసుకోవచ్చు, మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా, మొత్తం 13 ఫ్లోర్లు అనమాట. సో 13 ఫ్లోర్లు ఎక్కితే పైన అయితే త్రయంబకేశ్వరుడు ఉంటాడనమాట. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బ్రిడ్జ్ క్లోజ్ ఉంది, సో వెళ్ళడానికి అవ్వదనమాట. మనకి మళ్ళీ ఇక్కడ బోటింగ్ అయితే పెట్టారు. సో మనకి బోట్ వచ్చేసరికి 850 రూపాయలు అనమాట. 7 సీటర్ వచ్చేసరికి, 5 సీటర్ వచ్చేసరికి 650 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట. సో అది ఈవినింగ్ ఇక్కడ మనకి లక్ష్మణ్ జులా దగ్గరికి వచ్చి మనకి కొంచెం సీతాజుల, రామజులతో పోలిస్తే లక్ష్మణ్ జులా కొంచెము పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. క్రౌడ్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. చూడొచ్చు ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్గా ప్రశాంతంగా చిల్ అవుతున్నారనమాట. త్రయంబకేశ్వరుడు అది చూస్తూను. సో ఇంకో ఇక్కడ మనకి గంగానది అనమాట. సో చాలా బాగుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వచ్చామంటే కనుక ఇక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉండొచ్చు అనమాట. సో అది లక్ష్మణ్ జులా.
ఇప్పుడు మనం త్రివేణి ఘాట్ దగ్గర ఉన్నాము. గంగా హారతి చూడడానికి వచ్చామన్నమాట. రిషికేశ్లోని ఈ ఘాట్లోనే చాలా బాగా ఇస్తారు గంగా హారతి. ఇప్పుడు ఏంటంటే టైం వచ్చేసరికి 6 అయ్యిందనమాట. గంగా హారతి సమ్మర్లోని 7 గంటలకు ఇస్తారనమాట. మిగిలిన అన్ని సీజన్స్లోనే మనకి 6 గంటలకైతే గంగా హారతి ఇస్తారనమాట. ఇప్పుడు మనం త్రివేణి ఘాట్ దగ్గరే ఉన్నాము. సో స్టార్ట్ చేస్తారు ఇంకొక 40 నిమిషాలు 45 నిమిషాల్లోనే. సో చూద్దాం గంగా హారతి.
సో అయిపోయింది గంగాహారతి. గంగాహారతి మాత్రం చాలా బాగుంది చెప్తున్నాను. రిషికేశ్లో అస్సలు మిస్ అవ్వద్దు. నార్మల్గా మనకి కాశీలోని గంట సేపు ఇస్తారు కదా, కానీ ఇక్కడ నాకు తెలిసి ఒక 20-25 నిమిషాలు, అరగంటకు మించి ఎక్కువైతే లేదు. సో చాలా ఫాస్ట్గా అయిపోయింది. కానీ హారతి అయిన తర్వాత ఇక్కడ సంగీతం మామూలుగా లేదు. చూడండి జనాలు, భక్తులు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో. నిజంగా ఆ భక్తిలో మునిగిపోయి డ్యాన్సులు వేస్తూ చాలా బాగుంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. గంగా హారతి మాత్రం అసలు మిస్ అవ్వద్దు. సో అది రిషికేష్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి తుంగనాథ్ వస్తుంది అనమాట. ప్రపంచంలోనే ఎత్తైన శివుడు గుడి అనమాట. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఉంటానైతే. జై గంగే, హరహర మహాదేవ్. సో అది ఈ రిషికేష్ని కంప్లీట్ చేయడానికి అయితే మనకి 2 days అయితే పడుతుంది అనమాట. ఇప్పుడు మీరు రిషికేష్లో ఎక్కడ స్టే చేయాలో చెప్తాను చూడండి. మనకి రిషికేష్లోని తపోవన్ అని ఒక ప్లేస్ ఉంటుంది, నెక్స్ట్ లక్ష్మణ్ జూలా అని ఒక ప్లేస్ ఉంటుంది అనమాట. మనకి రిషికేష్ బస్ స్టాప్ దగ్గర నుంచి అయితే మనకి 7 kilometers దూరంలో ఉంటాయి. ఇక్కడే రూమ్ తీసుకోండి, ఈ లక్ష్మణ్ జూలా కానీ తపోవన్ కానీ. ఎందుకంటే మన లొకేషన్స్ అన్నీ వీటికే దగ్గరగా ఉంటుంది. పైగా రూమ్ ఫీజిబిలిటీ అది బాగుంటుంది, తక్కువలో అది వస్తుంది అనమాట. నేనైతే అర్బన్ లాఫ్ట్ హాస్టల్లో ఉన్నాను అనమాట. సో నాకు రోజుకి వచ్చేసరికి నాకు 300 నుంచి 350 రూపాయలు అయితే పడిందనమాట. సో ఎమ్యూనిటీస్ అది బాగుంటుంది. మనకు ఒక డార్మెటరీలో ఒక బెడ్ అయితే ఇస్తారనమాట. సో నీట్గా ఏసీ ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మనకి హాట్ వాటర్ అది వస్తుంది, నీట్గా బాగుంటుంది అనమాట. పైగా మనకి లివింగ్ ఏరియా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి తక్కువలో అయిపోతుంది అనమాట ఏది సింగిల్గా వస్తే. సో ఇద్దరు వచ్చారంటే కనుక బయట మీరు ఇదే ఏరియాలో ఎక్కడైనా రూమ్ అయితే తీసుకోండి. మనకి 600 నుంచి 800 లోపు అయితే మనకి డబుల్ బెడ్రూమ్ అయితే దొరుకుతుంది అనమాట. మనకి రిషికేష్లో ది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి మనకి స్కూటీ. ఇద్దరు ఉన్నారంటే కనుక స్కూటీ రెంట్కి తీసుకోండి. ఒక్కరున్నా సరే స్కూటీ రెంట్కి తీసుకోవాలి, తప్పదు. మనకి వేరే ఆప్షన్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అది ఉండదు, షేరింగ్ అది దొరకదు అనమాట. ఆటోలు అవి ఇవిని మీరు క్యాబ్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక మీరు రోజుకైతే 2500 నుంచి 3000 అయితే ఛార్జ్ చేస్తారనమాట. సో అది ఉంటానైతే. మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. హర హర మహాదేవ్.